అందరికీ నమస్కారం. వేదవ్యాస అకాడమీకి స్వాగతం. జీవితంలో గెలవడమంటే ఏంటి? ఎప్పుడు నిటారుగా మొండిగా నిలబట్టమా, లేకపోతే అవసరమైనప్పుడు కాస్త వంగడమా? ఈరోజు మనం అడాప్టబిలిటీ అంటే పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయే శక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ శక్తి మనల్ని ఓడించదు, గెలిపిస్తుంది. అదెలాగో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. చూస్తే ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉండే పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోయి ఉంటాయి. కాని అదేంటో నేలమీద ఉండే చిన్న గడ్డిపరక మాత్రం మళ్లీ తల ఎత్తి నిలబడుతుంది. దానికి కారణమేంటో తెలుసా? దానికి వంగడం తెలుసు. మరి మన జీవితం సంగతేంటి? గెలవాలంటే వంగాలా, లేక వంగకుండానే నిలబడాలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. సరే, ముందుగా ఒక కథ చూద్దాం. దీని పేరు పెళుసైన రాక్షసి. గర్వానికి వివేకానికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన పోరాటమన్నమాట. ఆ మహావృక్షం ఉంది చూశారు, దానికి తన బలం మీద మహాగర్వం. ఎంత పెద్ద తుఫానొచ్చినా నన్నేం చేయగలదు అని అహంకారంతో విర్రవీగింది. కాని ప్రకృతి శక్తి ముందు దాని మొండితనం నిలవలేకపోయింది. తుఫాను ధాటికి వేర్లతో సహా పెకిలించబడింది. అదే సమయంలో ఆ చిన్న గడ్డి మొక్కలు చాలా వినయంగా తలవంచాయి. తుఫాను తగ్గిపోగానే మళ్లీ ఏమీ ఎరుగునట్టు సగర్వంగా నిలబడ్డాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వంగడం అంటే బలహీనత కాదు, అది సమయస్ఫూర్తి. సరైన టైంలో తగ్గడం, పరిస్థితుల్ని అర్థం చేసుకుని నడుచుకోవడం అనేది ఓటమి అస్సలు కాదు, అదొక గెలుపు వ్యూహం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. దీని పేరు ఆగని ప్రవాహం. గమ్యాన్ని మార్చకుండా దాని చేరుకునే దారిని ఎలా మార్చుకోవాలో ఒక చిన్న నీటి ప్రవాహం మనకు చాలా అద్భుతంగా నేర్పుతుంది. ఒక చిన్న కొండవాగు అనుకుంది, ఎలాగైనా సముద్రంలో కలవాలి అని. కాని దారిలో ఏముంది? పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుగా ఉన్నాయి. మరి ఆ వాగేం చేసింది? వాటిని ఢీకొట్టి తన శక్తిని వృధా చేసుకోలేదు. చాలా తెలివిగా తన దారిని మార్చుకుంది. ఆ రాళ్ల పక్కనుంచి వాటి చుట్టూ ప్రవహిస్తూ చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. చూశారా, ఈ కథలో నీతి ఎంత శక్తివంతంగా ఉందో? మన జీవితంలో కూడా అంతే. లక్ష్యాల్ని వదులుకోకూడదు, కాని వాటిని సాధించే పద్ధతుల్ని, మార్గాల్ని మార్చుకోడానికి మాత్రం ఎప్పుడూ వెనుకాడకూడదు. సరే, ఈ కథలన్నీ బాగున్నాయి, కాని ఈ అడాప్టబిలిటీని అంటే ఈ సర్దుకుపోయే గుణాన్ని మన జీవితంలో ఎలా పెంపొందించుకోవాలి? దానికోసం ఒక 4 ముఖ్యమైన సూత్రాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మార్పును స్వీకరించండి. అయ్యో, అంతా మారిపోతోంది అని భయపడకుండా కొత్త టెక్నాలజీని, కొత్త ఆలోచనల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఇక రెండోది, పాజిటివ్గా ఆలోచించడం. ప్రతి సమస్యలో ఒక అవకాశముంటుంది, దాన్ని వెతికి పట్టుకోవాలి. మూడోది, నిరంతరం నేర్చుకోవడం. కొత్త కొత్త స్కిల్స్ మనల్ని ఎప్పుడూ ముందు వరుసలో ఉంచుతాయి. చివరిగా నాలుగోది, సహనం. కొన్నిసార్లు వెనక్కి తగ్గడమంటే ఓటమి కాదు, ఇంకా బలంగా ముందుకు దూకడానికి సిద్ధమవ్వడం అన్నమాట. ఇప్పటిదాకా మనం చూసిన చెట్టు, గడ్డి, ఆ ప్రవాహం, వీటన్నిటినుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. నిజమైన బలం మొండితనంలో లేదు, సరళతలో అంటే ఫ్లెక్సిబిలిటీలోనే ఉంది. వంగితేనే గెలుపు. మన యోగి వేమన గారు ఎప్పుడో చెప్పారు, కొంచెం ముందడుగు వెయ్యాలంటే కొంచెం వెనక్కి తగ్గడం తప్పు కాదు. ఎంత గొప్ప మాట కదా ఇది! ఇందులో ఎంత లోతైన జీవిత సత్యం దాగుందో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పరిస్థితులకు తగ్గట్టు మారగలగడమనేది కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదు, అదొక కళ. మనలో దాగియున్న అసలైన అంతర్గత బలం. దాన్ని మనం గుర్తించాలి, పెంచుకోవాలి. అందుకే చివరిగా ఒక్కటే మాట, మొండిగా ఉంటే ఆ చెట్టులా విరిగిపోతాం. కాని సరళంగా, పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటే ఆ గడ్డి మొక్కలా గెలిచి నిలబడతాం. ఈ విశ్లేషణ మీకు కనెక్ట్ అయ్యిందని, స్ఫూర్తినిచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సందేశం ఇతరులకు కూడా చేరాలి గదా, సో మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి విన్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.